ఓం గురుభ్యో నమ. గం గణపతే నమ. కాశీ మజిలీ కథలు 6వ భాగంలో 63వ భాగము. ఆ మజిలీలో గోపాలుడికే విశేషాలు కనపడలేదు. అందుచేత తాము బస చేసిన మఠం గోడల మీది రాతలను చదవడం మొదలుపెట్టాడు. ఒకచోట పెళ్ళాడానని భీష్మించుకు కూర్చున్న ముగ్గురు మగళ్ళని కోరుకుంది. స్త్రీల మాటలు నీటి మీద రాతలు, గాలిలో దీపాలు అని అర్థం వచ్చే పద్యం కనిపించింది. ఆ కథేమిటో చెప్పమని అయ్యవారిని అడిగాడు గోపాలుడు. మణిసిద్ధుడు ఆ కథ ఇలా చెప్పసాగాడు. స్వయంప్రభ కథ. గిరిదుర్గమనే పట్టణాన్ని ఇంద్రమిత్రుడనే రాజు పాలిస్తున్నాడు. అతని భార్య మనోహరిణి. వారికి సంతానం కలగక దానాలు, ధర్మాలు, యాగాలు ఎన్నో చేశారు. అప్పటికీ పిల్లలు కలగకపోవడంతో రాజు విసిగిపోయి పుణ్యకార్యాలు చేసేవారిని శిక్షిస్తానన్నాడు. అలాగా శాసనం కూడా చేయించాడు. కొంతకాలమయ్యాక ఒకనాడు పరిచారిక రాణితో, దేవి, మన పట్టణానికి దగ్గరలో రత్నకూటమనే పర్వతం ఉంది. దాని మీద దేవతలు విహరిస్తారని వాడుక ఉంది. అందుకు నిదర్శనంగా ఆ కొండ దిగువన స్వయంప్రభాదేవి ఆలయం ఉందట. అక్కడ ఒక రాత్రి దంపతులు ఉండి జాగారం చేస్తే ఆ దేవి వారి కోరిక తీరుస్తుందట. నేను ఆ అర్చకులను రప్పించాను, ప్రవేశపెట్టమంటారా అని అడిగింది. పుష్కరిణి, నీకీ వెర్రి ఇంకా పోలేదా? నాకీ జన్మకి సంతానం కలగదు. నియమాలంటే రాజుగారికి ఎంతో కోపం వస్తుందో నీకు తెలియదా? సంతతి కలుగుతుందంటే మనం చెప్పినవన్నీ చేసి అలసిపోయారు. మరి అర్చకులకేదో ఇచ్చి పంపేయి అన్నది. దేవి, నువ్వన్నది నిజమే, కానీ ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అర్చకులేం చెబుతారో విందాం, పోయేదేముంది అని రాణి ఏమీ అనకపోవడంతో పరిచారిక వారిని రప్పించింది. అర్చకులు వికృత రూపులు. వారి భాష అటవిక భాష. రాణి పరిచారికని వారితో మాట్లాడమంది. ఆమె మాట్లాడి, దేవి, మీ దంపతులు ఒక రాత్రి ఆ గుడిలో జాగారం చేస్తే మీ కోరిక తప్పక తీరగలదట అంది. రాణి తన భర్తనెంతో బతిమాలి అందుకు అంగీకరింపచేసింది. ఆ దేవి శక్తి ఎటువంటిదో కానీ వారు నియమం పాటించిన నెలకే రాణి గర్భం దాల్చింది. రాజు ఆ దేవతకు చక్కని గుడి కట్టించి పుత్రోదయం కోసం ఎదురు చూడసాగాడు. కానీ అతనికి పుత్రిక జన్మించింది. స్వయంప్రభ అనే పేరు పెట్టి చక్కగా పెంచుతూ హేమ అనే బాలికను సకురాలిగా చేసి గురువులను నియోగించి శాస్త్రాలు మొదలైన వాటిలో ప్రవేశం కల్పించారు. ఒకనాడు హేమ, అక్క, నువ్వెప్పుడు స్వయంప్రభాదేవి చరిత్రే చదువుతూ ఉంటావని గురువులు కోపగిస్తున్నారు. చదవవలసినవి ఎన్నో ఉన్నాయి కదా అంది. స్వయంప్రభ, కావ్యనాటక అలంకార గ్రంథాలు చదివాం, శాస్త్రాలను చదివాం, పురాణాలు విన్నాం. ఎన్ని చదివితే ఏమిటి, వైరాగ్య ప్రవృత్తి కలగాలి కదా అన్నది. హేమ, ఎన్నేళ్ళు చదివినా వాటికి అంతెక్కడా? ఆ రసమాధుర్యం అమృతమే అన్నది. స్వయంప్రభ, ఆయువు చంచలం, యవ్వనం అల్పం, బ్రహ్మచింతన చెయ్యండి అని చదువుకున్నాం. హేమ, నీకీ వైరాగ్యమేమిటి? అది ముసలివాళ్లకి కావలసింది, నీకు కాదు అన్నది. స్వయంప్రభ, నీతో నిజం చెప్పేస్తున్నాను. ఆ స్వయంప్రభాదేవిలా దివ్యాశ్రమం ఒకటి ఏర్పరచుకొని యోగిని వేషంతో తపస్సు చేసుకోవాలని నా అభిలాష అన్నది. అంతలో ఒక పరిచారక వచ్చి, అయ్యగారు, అమ్మగారు క్రీడా సౌధంలో ఉన్నారు, మిమ్మల్ని వేగంగా తీసుకురమ్మన్నారు అని కబురు తెచ్చింది. యువరాణి హేమతో కలిసి వెళ్ళింది. వారు స్వయంప్రభని ప్రేమగా పలకరించి ఎలా చదువుకుంటున్నారు అని అడిగారు. తరువాత, నీ సకురాలికే రాజకుమారుడు అనుకూలుడో చూడు అంటూ హేమ ముందు 100 రాజకుమారుల చిత్రపటాలు నిలబెట్టించారు. వారి చిత్రాలు, చరిత్రలు బాగా పరిశీలించి ఎవరు ఆమెకు తగరని నిస్సందేహంగా చెప్పింది. అప్పుడు రాజు మరికొన్ని పటాలు తెప్పించి, వీరందరూ రాజవంశం వారే, కానీ రాజ్యాధికారం లేనివారు అన్నాడు. హేమ వాటిలో ఒకదానిని
గుర్తుపెట్టింది. రాజు ఆక్షేపిస్తూ, అతను భూరిశ్రవుడనే రాజుకి 4వ కొడుకు, ఎప్పటికీ రాజ్యాధికారం రాదు, సంపద లేనివాడికి నా కూతురును ఇవ్వను, అది సామాన్యురాలిలా కష్టాలు పడలేదు, సంపద లేనివాడు రూపవంతుడైన పండితుడైన రాణించడు అన్నాడు. ఆ మాటలు జరుగుతుంటే స్వయంప్రభ కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తుంది. ఆమె అభిప్రాయం అడిగినా చెప్పకపోవడంతో రాజు తన భార్యను తెలుసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. తల్లి స్వయంప్రభను బతిమాలినా, లాలించినా, బెదిరించినా, ఏమి చేసినా ఆమె నోరు విప్పలేదు. అప్పుడు హేమ రాణితో ఏదో చెప్పబోతే స్వయంప్రభ కళ్ళెర్రజేసి, నాకేం పెళ్ళి అంటూ చివాలున లేచి వెళ్ళిపోయింది. అప్పుడు హేమ రాణితో, అమ్మ, స్వయంప్రభ పెళ్ళంటేనే ఇష్టపడడం లేదు, స్వయంప్రభాదేవిలా ఒక ఆశ్రమం కట్టించుకొని యోగిని వేషంలో తపస్సు చేసుకోవాలని అభిలాషట. ఆ మాట ఎన్నోసార్లు నాకు చెప్పింది అంది. ఆమె తరువాత చూద్దాంలే అనేసింది. హేమ ఆ చిత్రపటాలలోని ఒక సుందరుని గురించి విశేషంగా చెప్పగా స్వయంప్రభ, నాకు భోగములలో ఇచ్చలేదు, కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో అంది. అందుకు హేమ, నీ వేదాంతం చక్కని వాడు ఎదురుపడే వరకే, ఏ పురాణాలలోనూ ఏ స్త్రీ కూడా పెళ్ళాడనని నియమం పట్టలేదు, నీ ఇష్టదైవం స్వయంప్రభ మాత్రం తనకి తగినవాడు దొరకలేదని కానీ పరతత్వ జ్ఞానంతో బ్రహ్మచారిణిగా ఉండిపోయిందా? వివాహం చేసుకున్న దమయంతి, చంద్రమతి, సీతాదేవులకు వచ్చిన ప్రభావం మహర్షులకు వచ్చిందా? నీకెందుకు ఈ వెర్రి నియమం? నా మాట విని నేను చెప్పిన రాజకుమారుణ్ణి పెళ్ళాడి పతివ్రతగా ఉత్తమ కీర్తి సంపాదించు, వైరాగ్యానికి కిది సమయం కాదు అని బోధించపోయింది. అప్పుడు స్వయంప్రభ, రోగాలు ముసలితనము శరీరాన్ని లొంగదీసేసుకోక ముందే మరణం రాకముందే ముక్తికి ప్రయత్నం చేసుకోవాలి అనే అర్థం వచ్చే పద్యం ఒకటి చదివి, ఆ నీతి పద్యం మర్చిపోయావా అని ఆక్షేపించింది. హేమ అప్పటికా ప్రసంగం ఆపేసింది. అంతవరకు చెప్పి, గోపాల, వేళ దాటిపోకుండా తర్వాతి మజిలీకి బయలుదేరాలి అన్నాడు మణిసిద్ధుడు. గోపాలుడు అతనితో బయలుదేరాడు. తర్వాత మజిలీలో మణిసిద్ధుడు స్వయంప్రభ కథ చెప్పనారంభించాడు. వీణావతి కథ. తరతరాల నుంచి నువ్వు మా ఇంటి దైవంలా పూజించబడుతున్నావు. నీ వల్లనే మా వంశం వారంతా సంగీత విశారదులని పేరు పొందారు. అయ్యో, నేటితో నీ రుణం తీరిపోయిందా అంటూ విరిగిన ఒక వీణను ముందు పెట్టుకొని వీణావతి అనే ఆమె గిరిదుర్గ పట్టణంలో ఒక ఇంట్లో కన్నీరు కారుస్తూ విలిపిస్తుంది. అంతలో ఆమె తల్లి వచ్చి, ఎంత విచారించినా ప్రయోజనమేమిటి, ఊరుకో, రాజుగారు నిన్ను ఓదార్చడానికి వస్తున్నారు అంది. లీలావతి ఆ మాటలు పూర్తి కాకుండానే రాజు వచ్చి, వీణావతివి నువ్వేనా? నీ వీణేనా మా స్వయంప్రభ విరగొట్టిందట, అసలేం జరిగింది అంటూ అడిగాడు. దేవా, మీ అనుజ్ఞతో హేమ అని ఆమె నన్ను ఉద్యానవన సౌధంలోకి తీసుకెళ్ళింది. రాజకుమార్తె స్వయంప్రభకి నా గురించి చెప్పి దీని సంగీతం విని మనం ఆనందించాలని నాన్నగారు పంపారు అంది. ఆమె కొంచెం ఆలోచించి అలాగే అంది. ఇప్పుడే వస్తాం అంటూ హేమ రాజకుమారిని తీసుకువెళ్ళి అంతలోనే వచ్చింది. రాజకుమారి నన్ను చూసి, నీకు పెళ్ళయిందా అని అడిగింది. దేవి, నేను పెళ్ళాడలేదు, మా కులంలో చాలామంది పెళ్ళాడరు అన్నాను. అప్పుడు ఆమె హేమ వైపు తిరిగి, స్త్రీలలో పెళ్ళాడని వారే ఉండరన్నావు, పెళ్లి చేసుకోకపోతే కులంలో వెలివేస్తారన్నావు అని ఆక్షేపించి నా వైపు చూసి, ఆ హేమ నన్ను పెళ్ళాడమని తెగ బలవంతం చేస్తుంది, నీ కథ చెప్పి దానికి బుద్ధి చెప్పు, నీకు మంచి పారితోషికం ఇస్తాను అంది. హేమ పక్కున నవ్వింది. నా వైపు చూసి పాడమని సంజ్ఞ చేసింది. నేను శృంగార మనోహరాలైన శ్లోకాలను చదివి కృతులాలపించబోతుంటే, భక్తిరసమైన కీర్తనలు కాక బూతు పాటలు పాడతావా? ఆడదానివే, పెళ్లి కాని దానివే, నిన్నేం చేస్తే తప్పుంది అంటూ నా వీణను కాలితో ఒక తొక్కు తొక్కింది. ప్రభాదేవి వెంటనే చెరచెర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నా వీణకు దండం విడిగిపోయింది. దానితో నా మనస్సు వికలమైపోయింది. నాతో రహస్యంగా హేమ
శృంగ శృంగార గీతాలు పాడమందని నేనవి పాడాను, అది నా తప్ప అని దుఃఖించింది వీణావతి. రాజు జరిగిన దానికి చాలా విచారిస్తూ, విలపించకు, వీణలకేం 10,000 వీణలు సంపాదించుకోవచ్చు. నా కూతురి మనస్సు మారలేదు, ఎంత చెప్పినా వైరాగ్యం వదలదు, అందుకే నిన్నిక్కడికి పంపడం జరిగింది. నీ వీణకు తగిన మూల్యం ఇప్పిస్తానులే అని గుర్రమెక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. వీణావతి, రాజుగారు మన వీణ లాంటిది అంగడిలో దొరుకుతుందనుకుంటున్నారు, దీని గొప్పతనం వారికేం తెలుసు, జరిగింది చాలు, మరొక ఊరికి పోదాం అంది తల్లితో. అంతలోనే ఒక పరిచారిక వచ్చి వీణావతిని స్వయం ప్రభాదేవి తీసుకురమ్మన్నారంది. నీకు మంచి పారితోషికం ఇస్తారు, వీణ విరగొట్టినందుకు పడుతుందటగా, వెళ్ళు అని తొందరపెట్టి లీలావతి ఆమెను పరిచారికతో ఉద్యానవన సౌధానికి పంపింది. ఆమె వెళ్ళేసరికి స్వయంప్రభ హేమతో మాట్లాడుతుంది. హేమ వీణావతిని ఆహ్వానించి, తాత్కాలిక కోపంలో నీ వీణ విరగొట్టినందుకు మా దేవి చాలా విచారిస్తుంది, నువ్వు ప్రాణంలో చూసుకునే వీణ అని తెలిసి మరీ బాధపడుతుంది. నువ్వెన్నెన్నో సభలకు వెళ్తుంటావు, మా రాజకుమార్తె ఇలాంటిదని ఎక్కడా అనకు సుమి, ఆమె సుగుణాలు నీకు పూర్తిగా తెలియకపోవడం వల్ల ఇంత చెప్పవలసి వస్తుంది. పోయిన నీ వీణను తిరిగి తీసుకురాలేం అంటుంటే స్వయంప్రభ ఇక చాలులే అంటూ తన మెడలోని రత్నాల హారం ఒకటి తీసి హేమకిచ్చింది. వీణావతి, దీని విలువ ఎంత అని చెప్పలేం, నీ జీవితంలో ఇలాంటి పారితోషికం పొందలేవు, మా పెద్దలకు తెలియకుండా ఈ ఊరు వదిలిపోండి అంటూ హేమ ఆ హారాన్ని ఆమె మెడలో వేసింది. వీణావతి ఇంటికి వచ్చి హారాన్ని తల్లికి చూపింది. ఆ రాత్రే వాళ్ళిద్దరూ ఊరు విడిచి మరో దేశం వెళ్ళిపోయారు. వీణావతి ప్రసిద్ధి చెందిన గాయనీమణి కావడం వల్ల ఎన్నో రాజధానుల్లో పాడుతూ కానుకలు అందుకుంటున్నా తనకి సరిపడిన వీణ దొరకలేదనే చింత మాత్రం ఆమెను వదలటం లేదు. ఆమె ఒకసారి కాళీగుప్తం అనేక పట్టణం చేరి తల్లితో సహా ఒక సత్రంలో బస చేసింది. అక్కడి చిత్రశాలలో ఒక చోట వీణ వాయిస్తున్న నిండు యవ్వన పురుషుణ్ణి చిత్రంలో చూసి, అమ్మ, ఈ బొమ్మలోని వీణ అచ్చు నా వీణలాగే ఉంది, ఇంత సుందరుడైన పురుషుడు నిజంగా ఉంటాడా అంది. రాజభటుడిని ఒకనిని ఆ చిత్రపలకం గురించి బోగట్టా అడగగా, మా రాజుగారి 4వ కుమారుడు సహదేవుని చిత్రపటం ఇది, ఎవరు రాశారో మాత్రం నాకు తెలియదు అన్నాడు. వీణావతి తన తల్లి లీలావతిని సహదేవుని వద్దకు పంపింది. ఆమె అతనికి వీణావతికి లభించిన బిరుదు పత్రాలు చూపించి ఒక సంగీత సభ ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థించింది. అతను ఆ రాత్రే సభ ఏర్పాటు చేస్తానన్నాడు. లీలావతి ఇంటికొచ్చి ఆ రాకుమారుడు చిత్రంలో కంటే 1000 రెట్లు అందంగా ఉన్నాడు, అతను మంచి వైణికుడే కాక వీణలు చేయగలడట కూడా, నీకు వీణ లేదని చింత అక్కర్లేదు, తన వీణ మీద పాడిన వారికి ఘనంగా పారితోషికం ఇస్తానని అతను ఇదివరకే ప్రకటించాడట అంటూ వివరించింది. రాత్రి సభకు వెళ్ళిన వీణావతి తన ముందుంచబడిన వీణను చూసి, తన వీణని చూసే దీనిని తయారు చేశారా అని మనసులోనే అనుకుంది. ముందుగా తన విరిగిన వీణకు నమస్కరించి తరువాత ఆ వీణ మీద అద్భుతంగా గానం చేసింది. ఆ గంధర్వ గానాన్ని రాజకుమారుడు ఎంతగానో ప్రశంసించాడు. మీ వంటి వారు నా గానాన్ని కొనియాడడంతో నేను ధన్యురాలినయ్యాను, ఇటువంటి వీణను నేనెక్కడా చూడలేదు, ఎంతటి ప్రజ్ఞావంతులకైనా తగిన సాధన ఉండాలి కదా, 7 తరాల నుంచి ఉంటున్న మా ఇంటి వీణ ఈ మధ్య భగ్నమైపోయింది అందామె. అప్పటికే అతని దృష్టి పూలగుత్తిలా మెరుస్తూ సభాభవనాన్ని చిత్రంగా ప్రకాశింపజేస్తున్న ఆమె మెడలోని రత్నాల హారం మీద కేంద్రీకృతమయ్యింది. అతను ఆమెను ఆ విరిగిన వీణ వృత్తాంతము, ఆమె వృత్తాంతము సవివరంగా అడిగాడు. మా కాపురం ఉజ్జయిని నగరం. విక్రమార్కుని కాలంలో హేమావతి అనే వేశ్యరత్నం ఆ మహారాజుకి అత్యంత ఇష్టురాలట. అతడే ఆ వీణను దేవలోకం నుంచి తెచ్చి ఆమె గాన విద్యను మెచ్చుకొని బహుమతిగా ఇచ్చాడట. ఆమె మా అమ్మమ్మ ఈ వీణ మీదే పాడుతూ ఆమె ఎంతో ప్రఖ్యాతి పొందింది. తరువాత తరాల వారికి వైణికులుగా
మంచి ప్రఖ్యాతి వచ్చింది. వీణావతి అనే బిరుదు నా గానం వల్ల వచ్చిందే. ఆ మధ్య గిరిదుర్గమనే పట్టణం వెళ్ళాను. ఆ రాజు ఇంద్రమిత్రుడు, అతని కూతురు స్వయంప్రభ సౌందర్యం వర్ణనాతీతం అంటూ ఆమె అందాన్ని ఎంతగానో పొగిడింది. ఆమెకు పెళ్ళయిందా అని అడిగాడు రాజకుమారుడు. ఆమె చాలా చిన్నతనంలోనే ఎందుకో విరక్తి చెంది ఎప్పటికీ పెళ్ళాడనని నియమం పట్టింది. శృంగారాన్ని ఏవగించుకుంటుంది. ఆమె మనస్సు మరలించవమ్మని శృంగార గీతాలు పాడమని నన్ను ఆమె వద్దకు పంపారు రాజుగారు. అప్పుడే ఆమె నా వీణను కోపంతో ముక్కలు చేసింది. తరువాత అందుకు పశ్చాత్తాపడి ఆమె ఈ మణిహారాన్ని నాకు కానుకగా ఇచ్చింది అని వీణావతి చెబుతుండగానే అతను స్వయంప్రభ మీద మోహం పెంచుకున్నాడు. ఏది నీ వీణ నిటివ్వు అని తీసుకొని బాగా పరిశీలించి, దీనిని మునపటిలాగే పలికిస్తాను, ఏం పారితోషికమిస్తావు అని అడిగాడు. దీని వలన నాకు దొరికిన బహుమానం మీకు సమర్పించుకొని జీవితాంతం మీకు దాసురాలనై మీ పాదసేవ చేసుకుంటాను అంది వీణావతి. మరునాడు ఆమె వెళ్ళేసరికి అతను ఆ వీణను సిద్ధం చేసి ఎన్నెన్నో రాగాలు పలికిస్తున్నాడు. రంగులు మెరుస్తున్న ఆ వీణను చూసి వీణావతి ఆనందం పట్టలేక దాన్ని కౌగిలించుకొని తీగలు సవరించి ఎంతో సంతృప్తి చెంది తన మెడలోని మణిహారం తీసి అతనికిస్తూ, వీణ పాడినప్పుడల్లా మొదట మీ పేరే తలుచుకుంటాను అంది. ఊరికే అలా అన్నాను, కానీ క్షత్రియులు పరుల వద్ద కానుకలు తీసుకుంటారా? ఆ రాజపుత్రిక నీకిచ్చిన కానుకను నాకిస్తే అది తప్పు అవుతుంది అన్నాడు అతను. ఆర్య, మీరిది తీసుకోకపోతే ఇద్దరిని అసత్య దోషం అంటుతుంది అని ఆమె బలవంతం చేయసాగింది. అప్పుడు ఒక ఆమె మధ్యవర్తిగా, క్షత్రియుడు వైశ్య నుంచి కానుక తీసుకోరాదు, వేశ్య కూడా తనకు తగని ఔదార్యం ప్రదర్శించకూడదు. ఈ హారాన్ని కొనడానికి తగినంత ధనం అతని వద్ద లేదు. అందుచేత అతను తన దగ్గరున్న ధనమంతా ఇచ్చేస్తాడు. నువ్వు రత్నాల హారం ఇవ్వు, అది ఉభయులకు మంచిది అంది. సహదేవుడు తండ్రి ఇచ్చిన 10,000 నిష్కములను ఆమెకిచ్చి ఆ రత్నాల హారాన్ని తీసుకున్నాడు. వీణావతి నుంచి జరిగింది విని లీలావతి దుష్టురాల, ఆ ముష్టి వీణ కోసం ఎంతో అమూల్యమైన రత్నాల హారాన్ని ఇచ్చేస్తావా? అమూల్యమైన రత్నహారాన్ని చేజార్చుకున్నావా? నువ్వు అతని వద్దకు పోయి మా అమ్మ ఒప్పుకోవడం లేదని చెప్పి ఆ హారాన్ని తిరిగి తెచ్చేయి, లేకపోతే నిన్ను చంపి నేను చస్తాను అంది గొల్లున అరుస్తూ. వీణావతి నవ్వుతూ, నేను ఆలోచించకుండానే అలా చేశాననుకుంటున్నావా? కోట్ల కొద్దీ విలువ చేసే ఆ రత్నాల హారాన్ని రాజపుత్రిక పెద్దవారికి తెలియకుండా నాకు ఇచ్చింది. ఆ విషయం మహారాజుకి తెలిస్తే మనల్ని పట్టుకుంటారు. ఈ పాటికే భటులని పంపారేమో, ఆ సంగతి ఆలోచించు. హారం తెచ్చేయమంటే తెచ్చేస్తాను అంది. ఈ మాట నిజమే అని మారు పలకకుండా ఊరుకుంది వేశ్యమాత. లోకులు ఎంత అన్యాయంగా మాట్లాడగలరు? ఏ పాపము ఎరుగని మా అన్న మీద ఎంత నింద వేశారు అనుకుంటూ సావిత్రి సహదేవుడి నివాసానికి వెళ్ళింది. అక్కడ పడుకున్న అతన్ని చూసి, ఏమిటి అకారణంగా పడుకున్నావు? తండ్రిగారన్న మాట నీ వరకు వచ్చిందా అని అడిగింది. అతను చివాలున లేచి, తండ్రిగారు నన్నేమన్నారు చెప్పు అని ఆత్రంగా అడిగాడు. మొన్న నువ్వు రత్నాల హారం తీసుకొని 10,000 నిష్కముల వేశ్యకిచ్చావు కదా. నిన్ను వేశ్యాలోలుడని జనం నిందించడం తండ్రిగారికి తెలిసి నన్ను పిలిచి చక్కని కన్యకను తెచ్చి పెళ్లి చేస్తామంటే వద్దని ఇలాంటి తుచ్చపు పని చెయ్యొచ్చునా? నువ్వు వాడిని చాలా మెచ్చుకుంటావని నీకు చెబుతున్నాను అన్నారు. వీణావతికంత ధనం ఇవ్వడానికి కారణం వేరు అని నేను అనేదంతా చెప్పాను. మన తల్లి పెళ్లి చేయకుండా ఇన్నాళ్ళు ఉండడం తప్పు మనదే కదా. ప్రయత్నాలు చేసి చేసి విసిగి కదా విరమించాను అన్నాడు తండ్రి. అతనికి అనుకూలవతి అయిన కన్య దొరికితే నేను అతన్ని పెళ్లికి ఒప్పిస్తాను అని మాటిచ్చి వచ్చాను. అన్నా, ఊరికే నిందలు పడకపోతే హాయిగా పెళ్లి చేసుకోరాదు అంది. సహోదరి, నాకు చేసిన ఉపకారానికి సంతోషిస్తాను. నా పెళ్ళికి నువ్వు పెద్దవయ్యావు, అది చెల్లించుకో. వీణావతి చెప్పిన స్వయంప్రభ వృత్తాంతం విన్నావు కదా. నేను ఊరుకునే గుణాలీమెలో
ఉన్నాయి. నేను కోరుకునే గుణాలు ఈమెలో ఉన్నాయి. ఆమెను నాకిచ్చి పెళ్లి చెయ్యి. నీకంటే అంతరంగికులు నాకెవరు అని సహదేవుడు తన అభిష్టాన్ని ఆమెకు తెలియబరిచాడు. సావిత్రి నవ్వుతూ అన్నా, నీ సంకల్పం ఆనాడే గ్రహించాను. స్వయంప్రభే నీకు అనుకూలవతి. ముందుగా నువ్వు అక్కడికి వెళ్ళి ఆమె చేష్టలన్నీ తెలుసుకో. ఆమె ఎంత వైరాగ్యవతి అయినా ఆమె నిన్ను వరించేటట్లు నేను చేస్తాను. నా బుద్ధి బలం ఏపాటిదో చూద్దువు గాని అంది. శ్రీలోలురను చూసి పరిహసించే నాకే ఈ లాలస కలిగింది. విరహం పెరిగిపోతుంది. ఎంత త్వరగా ఆమెను నా ధరికి చేర్చుతావో, నిజంగా నువ్వది సాధించగలవా అంటూ పిచ్చివాడిలా మాట్లాడాడు అతను. అతను చేయవలసినవి చెప్పి ఆమె అతన్ని ఓదార్చింది. స్వయంప్రభ విరక్తి కథ. స్వయంప్రభ చేసిన పని విన్నావా? వీణావతి అనే వేశ్య శృంగార గీతాలు పాడిందని ఆమె వీణ విరగొట్టిందట. దానికి పెళ్ళంటే ఇంత విముక్తయితే ఎలా అన్నాడు ఇంద్రమిత్రుడు తన భార్యతో. మీరు విచారించకండి, చిన్నతనం వదల్లేదని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. గట్టిగా చెబితే వినకేం చేస్తుంది అని భర్తకు చెప్పి మరునాడామె ఉద్యానవన సౌధానికి వెళ్ళింది. రాణి అక్కడ తన కూతురు హేమకు వైరాగ్యోపన్యాసం ఇస్తుంటే చాటుగా ఉండి వింది. తరువాత, అమ్మ, సంతానం కోసం నేను మీ తండ్రి పడిన పాటలు చెప్పనలివి కాదు. చివరకు స్వయంప్రభాదేవి అనుగ్రహం వల్ల నువ్వు పుట్టావు. నీకు మంచి వరుణ్ణి తేవాలని మేము ఉవ్విళ్ళూరుతుంటే నువ్వేమో వీణావతి వీణ విరగొట్టావట. పెళ్లి మాట ఎత్తితే తిడుతున్నావట. ఎవరు చెప్పారు నీకు వైరాగ్య మార్గం అని కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. హేమ ఎత్తి పొడవుగా స్వయంప్రభ తన తల్లితో, అమ్మా, విషయాసక్తులకు ఈ ప్రపంచం ఎంతో రుచిగా కనబడుతుంది. కానీ నిజానికి అంతా అసహ్యమే. ఎముకలు, పేగులు, రక్తమాంసాలు, మలమూత్రాలే కదా మానవ శరీరం. పిల్లలకి తల్లిదండ్రులే శత్రువులు. పుట్టినప్పటి నుంచి వాళ్ళకి జ్ఞానం ఉపదేశించక సంసార కూపంలో తోస్తారు. అంతెందుకు, నీ సంగతే చూసుకో. ఎంతో సామ్రాజ్య సంపద ఉన్న సంతతి కోసం కొన్నాళ్ళు చింతించావు. తరువాత నా గురించి క్లేశం. తల్లి, నీకు 10,000 నమస్కారాలు. నాకు పెళ్ళి సంసారం ఏమీ వద్దు అన్నది. ఈ ఉద్యానవనాన్ని తపోవనం చేసుకుని స్వయంప్రభాదేవిలా తపస్సు చేసుకుంటాను, అనుగ్రహించు అంది విరక్తిగా. తల్లి ఎన్ని విధాలా బోధించినా స్వయంప్రభ తన మాట వదలలేదు. అప్పుడు, నీ మెడలోని రత్నాలహారం ఏది? విరక్తితో అది కూడా విసిరే పారేశావా? నీ మీద ప్రేమతో మీ తండ్రి గారికి తెలియకుండా ముద్రికా పేటిక నుంచి తీసి నీ మెడలో వేశాను. నీకక్కర లేకపోతే ఇచ్చేయి, తీసుకుపోతాను అంది రాణి. హేమ మెల్లగా అడిగింది. దేవి, హారం అంత విలువైనదనా ముద్రికా పేటికలో పెట్టారు? కాదు, హారానికి ఏదో మహత్యం ఉందట. ఏదో చెప్పారు, కానీ ఇప్పుడు జ్ఞాపకం లేదు. ఎక్కడ పెట్టారో తొందరగా తేవండి అంది. మీ దగ్గర దాచడం ఎందుకు? స్వయంప్రభ ఆమె వీణ విరచినందుకు పారితోషికంగా వీణావతికి ఇచ్చింది అంటూ హేమ ఆ వృత్తాంతమంతా రాణికి వివరంగా చెప్పింది. రాణి ఆందోళనగా తన నివాసానికి వెళ్ళేసరికి, ఏం చేసుకొచ్చావు? అమ్మాయిని పెళ్లి కొప్పించావా అంటూ అడిగాడు రాజు. ఆ మాట అటుంచండి. ఒకనాడు మీకు చెప్పకుండా ముద్రికాపేటిక నుంచి రత్నాల హారాన్ని తీసి ఆమె మెడలో వేశాను. దానిని అది వీణావతికి పరిహారంగా ఇచ్చేసిందట. ఆ హారానికి ఏదో మహత్యం ఉందని మీరు చెప్పినట్లు గుర్తు అని ఆమె అంటుండగానే అతను హా హా ఆహాకారం చేసి మూర్ఛపోయాడు. ఆమె అతనికి పరిచారాలు చేసి సేద తీర్చగా అతి రహస్య వస్తువని తెలిసి, ఎందుకు పైకి తీశావు బుద్ధి లేనిదానా? అయ్యో, నా సామ్రాజ్యం పరాధీనమయ్యే యోగం తటస్థించింది. ఈ రత్నమాల ఎవరి అధీనంలో ఉంటుందో వారు 6 మాసాలలోగా ఈ రాజ్యాన్ని అది స్వాధీనం చేసుకుంటారు. అందుకే దానిని ప్రాణంలా చూసుకున్నాను అని చెప్పి రాజు సభకి పోయి ఆ రహస్యం చెప్పకుండా వేరొక నెపం చెప్పి పెద్దవారెరుగకుండా స్వయంప్రభను మభ్యపెట్టి వీణావతి రత్నహారాన్ని ఎత్తుకుపోయిందని మంత్రులకు చెప్పి వాళ్ళని పట్టి తేవడానికి ఎందరో భటులను 4 దిక్కులకి పంపించాడు అని ఆగి తరువాత కథను మనిషిద్దుడు
తరువాత మజిలీలో చెప్పసాగాడు. సఖి, చాలా విలువ కలదని అనుకున్నాం, కానీ జాగ్రత్తగా ఆలోచించలేకపోయాం. ఆహారం ఎవరి దగ్గర ఉంటుందో వారే ఈ దేశాన్ని పాలిస్తారట. మనం ఎంతో ప్రమాదకరమైన పని చేశాం. ఈ రాజ్యం ఇక 6 మాసాలు అయ్యాక భోగంది పాలిస్తుందని పురప్రజలు చెప్పుకుంటున్నారు. అంతఃపురంలో ఏకాంతంలో అనుకున్న మాట బయటకు ఎలా పొక్కిందో తెలియదు. దీనికి ఏం చేయాలో తోచడం లేదు అని చెప్పి హేమ చాలా విచారించసాగింది. అందుకు స్వయంప్రభ, కాలగతినెవరు అతిక్రమించగలరు? పోయేదాన్ని మనం ఆపగలమా? పోని, అది మంచిదే, వైరాగ్యంతో తపస్సు చేసుకోవచ్చు అంటుంటే ఒక పరిచారిక వచ్చి హేమను రాజపత్ని రమ్మంటున్నారా అని కబురు తెచ్చింది. హేమ వెళ్ళి వచ్చి ఆ విశేషాలు స్వయంప్రభకు చెప్పసాగింది. నీ మీద మీ తల్లిదండ్రులకు ఎంత ప్రేమో, నీ వల్ల అలాంటి ఉపద్రవం జరిగిందని నువ్వెక్కడ బాధపడిపోతావో అని నిన్ను ఓదార్చమని నాకు చెప్పారు. రాజ్యం పోయే పని చేసినా నీ మీద వారికి కోపం లేదు అన్నట్లు ఈ ఊరికి దగ్గరలో కల రత్నగిరి పాదంలో వెలిసిన స్వయంప్రభాదేవి ఆలయానికి ఎవరో యోగి వచ్చి ఉన్నాడట. అతను అత్యంత అద్భుత ప్రతిభ గలవాడట. అయ్యగారు కొద్దిమంది పరిజనంతో రహస్యంగా ఆ యోగి దర్శనానికి వెళ్ళగా దర్శనం ఇవ్వకుండానే వీరు వచ్చిన పనంతా చెప్పి నీ రాజ్యానికి ఏమి భంగం ఉండదు, హారం వచ్చి నీ కూతురి మెడలో పడగలదు అని చెప్పి ఓదార్చాడట. అది మీ తండ్రి గారు మీ అమ్మగారికి చెప్పారట. నీకు చెప్పమన్నారు. ఆ తపస్వి చాలా సత్యవంతుడట. యోగులు, తాపసులు, అవధూతలు అంటే ఆసక్తి కల స్వయంప్రభ. ఆ యోగి వరుడి చరిత్రను మనం తెలుసుకోవాలి. నువ్వు ఒంటరిగా వెళ్ళి అతని వివరాలు తెలుసుకొనిరా అని ఎంతగానో బతిమాలింది. హేమ నవ్వుతూ, నీ ధైర్యమే ధైర్యం, రాజ్యం పోతుందంటే భయపడవు, యోగుల చరిత్రలు తెలుసుకోమంటావు, ఆయనతో మనకేం పని అంది. మహాత్ముల దర్శనం ఊరికే పోదు, వెళ్ళిరా అని స్వయంప్రభ ఆమెను ప్రాధేయపడి ఆ యోగి వద్దకు పంపింది. ఆమె తిరిగి వచ్చి ఇలా చెప్పసాగింది. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.